హలో గైస్! మీ అందరికీ తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కు స్వాగతం, సుస్వాగతం. తమిళే చూసారు కదా! కొద్ది రోజుల్లో 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 రాబోతుంది. అందుకే ఈరోజు ఈ వీడియోలో సీజన్ 5కు ముందు మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఈ అప్‌సైడ్ డౌన్‌ను డైమెన్షన్ ఎక్స్ అని అంటారని మీకు తెలుసా? అసలు అప్‌సైడ్ డౌన్ అసలైన కథేంటో మీకు తెలుసా? అంతవరకెందుకు? హెన్రీ ఎందుకని అంత ఈవిల్‌గా ఉన్నాడు? తన ఫ్యామిలీని ఎందుకు చంపాడు? మిగిలిన పిల్లల్ని కూడా ఎందుకు చంపాడు? ఇలా చాలా వాటి గురించి మనకు తెలియదు. కాబట్టి వాటి అన్నిటి గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. అలానే మోస్ట్‌లీ మెయిన్ ఈవెంట్స్‌ను కవర్ చేస్తూ సింపుల్‌గా క్లియర్ కట్‌గా ఉండేలా చెప్పడానికి ట్రై చేస్తాను. అలానే ఈ అప్‌సైడ్ డౌన్ ఆరిజిన్ గురించి, 11 మదర్ గురించి, కామిక్స్‌లో ఉన్న రిఫరెన్సెస్ గురించి కూడా చెప్తాను. కామిక్స్ అన్నా అని షాక్ అవ్వకండి. ఈ 'స్ట్రేంజర్ థింగ్స్'కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు కామిక్స్ కూడా రిలీజ్ చేశారు. బట్ అవేవి కంప్లీట్‌గా షోకు కనెక్ట్ కావు. జస్ట్ సీజన్‌కు మధ్య ఇంటర్వల్ స్టోరీస్‌ను డెవలప్ చేశారంతే. జస్ట్ వాటిలో షోలో చెప్పని కొన్ని విషయాలు చెప్తారు. అవే చెప్తా. అవి ఖచ్చితంగా సీజన్ 5లో అలానే ఉంటాయని చెప్పలేం గానీ ఆల్మోస్ట్ 99.99% అదే జరిగే అవకాశం ఉంది. అండ్ విల్‌కు, వెక్టాకు మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మరో విషయం ఏంటంటే, ఈ వీడియోలో నేను డఫర్ బ్రదర్స్ యాక్సెప్ట్ చేసిన ప్రీక్వెల్ కథ గురించి, అలానే విల్‌కు సంబంధించి థియరీస్ కూడా చెప్తాను. కానీ థియరీస్ విషయంలో మనము స్పాయిలర్స్ తెలుసుకుంటామేమో అని భయపడని అవసరం లేదు. ఎందుకంటే డఫర్ బ్రదర్స్ ఫ్యాన్ థియరీస్ అన్నీ కూడా చూస్తారంట. వాటన్నిటిని చూసి కన్సిడర్ చేసి ఇంకా ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ అయ్యేలా చూడడానికి స్టోరీ డెవలప్ చేస్తారంట. కాబట్టి అంతా సందేహపడాల్సిన అవసరం లేదు. ఇంక లాగ్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ అప్‌సైడ్ డౌన్ గురించి పూర్తిగా నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను. ముందు చెప్పినట్టే కామిక్స్‌లో ఉన్న రెఫరెన్సెస్ తీసుకొని కూడా చెప్తాను. అయితే మనకు తెలిసినంత వరకు షోలో అయితే ఈ డైమెన్షన్ యొక్క ఆరిజిన్‌ని చూపించలేదు. కానీ కొన్ని నావెల్స్ ఇంకా కామిక్స్ ప్రకారం ఇది మన డైమెన్షన్‌కు ఒక ప్యారలల్ డైమెన్షన్ లాంటిది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఒక మల్టీవర్స్ లాగా అనుకోండి. అయితే ఈ అప్‌సైడ్ డౌన్ ఒక ప్యారలల్ డైమెన్షన్ అయినప్పటికీ చూడడానికి చాలా భయంకరంగా వింత జీవులతో, గాల్లో తేలే రాళ్ళతో, మెరుపులతో, వెన్నులో వణుకు పుట్టించే మృగాలతో ఉంటుంది. చెప్పాలంటే అచ్చం ఒక నరకంలా ఉంటుంది. అదే డైమెన్షన్ ఎక్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ప్యారలల్ వరల్డ్ అయినప్పటికీ హాకిన్స్ రెప్లికేట్ అయితే కాదు. అంటే నా ఉద్దేశం, మనం ఫస్ట్ సీజన్‌లో చూసినప్పుడు ఈ అప్‌సైడ్ డౌన్ అనేది అచ్చం హాకిన్స్‌లా ఉంటుంది. అచ్చం ఒక మిర్రర్ వరల్డ్ లాగా. కానీ అసలు అది కాదు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఇదే అప్‌సైడ్ డౌన్ యొక్క రియాలిటీ. అయితే మరి అలా ఉండేది హాకిన్స్‌లా ఎందుకు మారిందో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే చూడండి, మీకే తెలుస్తుంది. సో, ఒకప్పుడు దీని పేరు డైమెన్షన్ ఎక్స్. ఈ డైమెన్షన్ ఎక్సే ఇప్పుడే ఈ అప్‌సైడ్ డౌన్‌లా మారింది. అయితే 1943లో యూఎస్ నేవీ వాళ్ళు ఒక టెలిపోర్టేషన్ ఎక్స్పెరిమెంట్ చేశారు. అదే ఫిలాడెల్ఫియా ఎక్స్పెరిమెంట్. అయితే వాళ్ళు చేసిన ఆ టెస్ట్‌లో డైమెన్షన్ ఎక్స్‌కి వాళ్ళ షిప్ అనేది టెలిపోర్ట్ అవుతుంది. టెలిపోర్ట్ అవ్వగానే వాళ్ళందరూ కూడా డైమెన్షన్ ఎక్స్‌లో పార్టికల్ స్ట్రోమ్‌లో ఇరుక్కుంటారు. దీంతో ఆ పార్టికల్ స్ట్రోమ్‌కు ఎక్స్‌పోజ్ అయిన వారందరూ కూడా ఆల్మోస్ట్ అక్కడ చనిపోతారు. ఒక బ్రెన్నర్ ఫాదర్ తప్ప. డాక్టర్ బ్రెన్నర్ ఫాదర్ మాత్రమే మళ్ళీ వెనక్కి వస్తారు. కానీ అతను మొత్తం మ్యూటేట్ అయిపోయి ఉంటాడు. దీంతో బ్రెన్నర్‌కు ఆ డైమెన్షన్ ఎక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. తన జీవితాన్ని ఈ డైమెన్షన్ ఎక్స్ మీద రీసెర్చ్ కోసం అంకితం చేసేస్తాడు. మళ్ళీ ఒక 15 ఏళ్ల తర్వాత అంటే 1959లో బ్రెన్నర్ అదే టెలిపోర్టేషన్ టెక్నాలజీని నెవాడాలోని ఒక కేవ్‌లో రీక్రియేట్ చేస్తాడు. అదే టైంలో ఆ ఊర్లో ఉన్న హెన్రీ అనే ఒక చిన్న కుర్రాడు ఒక వింత సైంటిస్ట్‌తో ఆ కేవ్‌లోకి వెళ్ళాడు. హెన్రీకి అప్పుడు 12 ఇయర్స్ మాత్రమే. ఆ ఏజ్‌లో అమెరికా పిల్లకాయలకు కొంచెం ఢీ ఎక్కువలేండి. అన్నీ గెలుక్కుంటూ ఉంటారు. మన ఇండియాలో అయితే ఇంకా డోరేమోన్‌లు చూసుకుంటూ ఉంటాం. సరే అదంతా పక్కన పెడదాం. ఇంకా అలా వెళ్ళిన హెన్రీ ఆ టెలిపోర్టేషన్ టెక్నాలజీ వల్ల డైమెన్షన్ ఎక్స్‌కు టెలిపోర్ట్ అయిపోతాడు. ఆల్మోస్ట్ డైమెన్షన్ ఎక్స్‌లో 12 గంటలు ఉంటాడు. దీనివల్ల తను కూడా ఎఫెక్ట్ అయిపోతాడు. ఈవెన్ తన బ్లడ్ కూడా మ్యూటేట్ అయిపోతుంది. అందువలనే హెన్రీకి టెలికినెసిస్ పవర్స్ అన్నీ వస్తాయి. ఇంకా దీని తర్వాత హెన్రీని బ్రెన్నర్ టెస్ట్ సబ్జెక్ట్‌గా తీసుకుంటాడు. తన మొదటి హ్యూమన్ టెస్ట్ సబ్జెక్ట్‌గా తీసుకుంటాడు. ఈ డైమెన్షన్ ఎక్స్‌కు సంబంధించి. అందుకే తనకు 001 అని పేరు కూడా పెడతాడు. ఒక విషయం మర్చిపోకండి, హెన్రీ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్లనే హ్యూమానిటీ మీద తన ఒపీనియన్ అనేది మారిపోతుంది. ఇంకా బ్రెన్నర్ మాత్రం తన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేయడానికి హాకిన్స్ ల్యాబ్‌ను ఎంచుకుంటాడు. కొంతమంది పిల్లల్ని ఎంచుకొని వారి మీద రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ తన టెస్ట్ సబ్జెక్ట్‌గా ఎంచుకుంటాడు. పిల్లల కంటే ముందు మామూలు వాళ్ళని కూడా టెస్ట్ సబ్జెక్ట్స్‌గా తీసుకునేవాడు. అలానే 11 మదర్ అయిన టెర్రీ ఐవిస్‌ని కూడా తన టెస్ట్ సబ్జెక్ట్‌గా తీసుకుంటాడు.
తీసుకుంటాడని అనకూడదు. ఎందుకంటే టెర్రీనే డబ్బు కోసం తనను తాను ఆ పనికి ఒప్పుకుంటుంది. అయితే బ్రెన్నర్ వాళ్ళందరినీ డైమెన్షన్ ఎక్స్ హైవ్ మైండ్‌తో కనెక్ట్ చేసేలా కొన్ని సైకిక్ ఎక్స్‌పెరిమెంట్స్ చేసేవాడు. టెర్రీ అక్కడికి రాకముందు ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. కానీ అక్కడికొచ్చాకనే అది బయటపడుతుంది. ఇంకా ఎక్స్‌పెరిమెంట్స్ ఇలా జరుగుతూ ఉంటే డైమెన్షన్ ఎక్స్‌కు సంబంధించి కొన్ని సైకిక్ లీక్స్ అనేవి వచ్చేవి. సైకిక్ లీక్స్ అంటే ఆ డైమెన్షన్‌కు పోర్టల్ ఓపెన్ అవ్వకుండానే మన రియాలిటీలో చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి. అవి సైకిక్ లీక్స్ అయ్యి ఉండవచ్చు. వాటి వల్ల ఎఫెక్ట్ అయిన మనిషి విజన్స్ కానీ, ఇమాజినేషన్స్ కానీ, సెన్సెస్ కానీ అన్నిట్లో తేడా కనిపించదు. టెర్రీతో పాటు మరో ఇద్దరు ముగ్గురు టెస్ట్ సబ్జెక్ట్స్‌గా కూడా ఈ డైమెన్షన్ ఎక్స్ వల్ల వచ్చే ప్రమాదం గురించి చెప్తారు. వాళ్ళ ఫ్యూచర్ విజన్స్ కూడా కనపడతాయి. వాళ్ళు ఎంత చెప్పినా కానీ బ్రెన్నర్ అంతగా పట్టించుకోడు. అయితే ఆ లీక్స్ వల్ల టెర్రీ కడుపులో ఉన్న బేబీ ఎక్స్‌పోజ్ అవుతుంది. అప్పటి నుండి బ్రెన్నర్ టెర్రీ కడుపులోని బిడ్డ మీద మంచి ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఇంకా తర్వాత 11 పుట్టాక టెర్రీను తన నుండి దూరం చేయడానికి బ్రెన్నర్ టెర్రీకు షాక్ ఇస్తాడు. దీని కారణంగా టెర్రీ అప్పటి నుండి అలా అయిపోతుంది. షోలో మీరు టెర్రీని చూసుంటారు. ఇంకా 11 కూడా బ్రెన్నర్ టెస్ట్ సబ్జెక్టులో ఒకదానిగా మారుతుంది. అంతా బాగానే ఉందన్నప్పుడు హెన్రీ ఎవరు ఊహించని ఒక పని చేస్తాడు. అప్పటిదాకా బాగానే ఉంటాడు. కానీ సడన్‌గా అక్కడున్న పిల్లలందరినీ చంపేస్తాడు. అయితే హెన్రీ ఎందుకిలా చేశాడని చాలామందికి డౌట్ రావచ్చు. అయితే హెన్రీ తను 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి డైమెన్షన్ ఎక్స్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే తను డైమెన్షన్ ఎక్స్‌కు టెలిపోర్ట్ అయ్యి మళ్ళీ భూమికి వస్తాడో తనకు కొత్త శక్తులనేవి వస్తాయి. అండ్ ఆ శక్తులను తన సొంత కుటుంబం మీదనే యూజ్ చేస్తాడు. ఏంటి కుటుంబాన్ని చంపుకునేంత మృగమా అంటే హెన్రీ మొదటి నుండి కూడా హ్యుమానిటీ అనేది అసలు మంచిది కాదని, అది ఒక వింత జబ్బు లాంటిదని, చాలా బలహీనమైనదని అనుకునేవాడు. అందుకే తనకు మనుషులంటే ఇష్టం ఉండదు. దీనికి అసలైన కారణం ఆ డైమెన్షన్‌కు వెళ్ళి రావడం వలన అయి ఉంటుంది. అయితే బ్రెన్నర్ ఏం తింగరుడు కాదు కదా! ఇలాంటి సైకోతో ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉంటాడు. అందుకే తనలో ఒక చిప్ అనేది సెట్ చేస్తాడు. దీనివల్ల తన పవర్స్‌ను తను పూర్తిగా ఉపయోగించలేడు. అలా తనలో చిప్ పెట్టి దాదాపు 20 సంవత్సరాలుగా తనను తన పక్కనే 001 టెస్ట్ సబ్జెక్ట్‌గా ఉంచుకొని తన ముందు చాలామంది పిల్లలను తనని టార్చర్ చేసేవాడు. కానీ వాళ్ళందరిలో తనకే ఎక్కువ మర్యాద ఇచ్చేవాడు. దీంతో హెన్రీ సుపీరియర్‌గా ఫీల్ అయ్యేవాడు. అలానే ఏం చేయలేని వాడిగా ఫీల్ అయ్యేవాడు. సో ఎలాగైనా తప్పించుకొని డైమెన్షన్ ఎక్స్‌లోకి వెళ్ళిపోవాలని అనుకునేవాడు. దీంతో 11ను సీక్రెట్‌గా ట్రైన్ చేసేవాడు. ఎందుకంటే 11కు మాత్రమే తనను దాటి శక్తివంతంగా మారే పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి. ఇంకా ఎప్పుడైతే 11 హెన్రీలో ఉన్న చిప్ తీసేస్తుందో తను వెంటనే ఫ్రీ అయిపోతాడు. ఫ్రీ అయ్యి అక్కడున్న వారందరిని చంపేస్తాడు. 11ని మాత్రం వదిలేస్తాడు. 11తో ఒక మాట అంటాడు. వాళ్ళు మనలా కాదు, వాళ్ళు పురుగులు, వాళ్ళు మనతో సమానులు కాదు అని అంటాడు. 11ను తనతో పాటు రమ్మని కూడా పిలుస్తాడు. హెన్రీ మామూలు మనుషులతో పాటు తనలాగే సైకిక్ పవర్స్ ఉన్న వాళ్ళని కూడా వర్త్లెస్ అని ఫీల్ అవుతాడు. ఒక్క తనకు ఇంకా 11కు మాత్రమే ఆ అర్హత ఉందని ఫీల్ అవుతాడు. అండ్ వాళ్ళను చంపడానికి మరో కారణం ఏంటంటే ఒకవేళ వాళ్ళందరినీ ప్రాణాలతో వదిలేస్తే బ్రెన్నర్ వాళ్ళని ఆయుధాలుగా మార్చి హెన్రీ వైపు తిప్పుతాడు. తనకు బాగా తెలుసు. అందుకే వాళ్ళని చంపేస్తాడు. ఎనీవే 11 తన పవర్ అంతా యూజ్ చేసి డైమెన్షన్ ఎక్స్‌కు పోర్టల్ ఓపెన్ చేసి హెన్రీని అందులోకి పంపేస్తుంది. అండ్ ఇప్పుడు హెన్రీ అందులోకి వెళ్ళాక అక్కడున్న పార్టికల్స్‌తో ఫ్యూజ్ అయ్యి అక్కడ లీడర్‌గా చేంజ్ అవుతాడు. ఆ తర్వాత తను ఉండే హాకిన్స్ టౌన్‌ను అక్కడ రెప్లికేట్ చేస్తాడు. అప్పుడు అది అప్‌సైడ్ డౌన్‌గా చేంజ్ అవుతుంది. విల్లీ ఎప్పుడైతే అందులోకి వెళ్తాడో హాకిన్స్‌ని అక్కడ మళ్ళీ చూసి అండ్ వాళ్ళు అప్పటికి గేమ్స్‌కు బాగా ఇన్‌ఫ్లుయెన్స్ అయి ఉండడంతో దానికి అప్‌సైడ్ డౌన్ అని పేరు పెట్టుకుంటారు. ఇంకా తర్వాత నుండి ఏం జరిగిందో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 11 వల్ల మళ్ళీ హాకిన్స్ ల్యాబ్‌లో గేట్ ఓపెన్ అవుతుంది. డెమోగార్గన్ విల్‌ను అప్‌సైడ్ డౌన్‌లోకి తీసుకువెళ్ళిపోతుంది. అయితే అప్పటికి అవన్నీ వెక్నా కంట్రోల్‌లోనే ఉంటాయి. 11 ఆ గేట్‌ను మూసేస్తుంది కానీ విల్‌కు హైవ్ మైండ్‌తో కనెక్షన్ మాత్రం అలానే ఉంటుంది. ఆ కనెక్షన్ అలానే కంటిన్యూ అవుతుంది. సీజన్ 2లోను అలానే సీజన్ 4లోను కూడా వీళ్ళు మైండ్ ఫ్లేయర్ ప్రెజెన్స్‌ను గుర్తిస్తూనే ఉంటాడు. అండ్ రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌లో కూడా వెగ్నా విలియంతో నువ్వు నాకు ఆఖరిగా సాయం చేయాలని అంటాడు. ఇదంతా వింటుంటే విల్‌కు వెగ్నాకు మధ్య కనెక్షన్ ఉంది. అండ్ ఉండటమే కాకుండా అది ఎప్పటి నుండి ఉందని అర్థమవుతుంది. మనకైతే పెద్దగా ఏం తెలీదు కానీ థియరీస్ ప్రకారం విల్‌కు పవర్స్ ఉంటాయంట. సీజన్ 1లో విల్ అప్‌సైడ్ డౌన్‌లోకి వెళ్ళిన తర్వాత వెగ్నాతో ఒక హైవ్ మైండ్ కనెక్షన్‌లో ఉండిపోతాడు కదా!
అదే విల్లుకు వెక్నాకు మధ్య ఉన్న కనెక్షన్. అప్పుడు డెమోగార్గన్ విల్‌నే కాకుండా బార్బీని కూడా కిడ్నాప్ చేస్తుంది. కానీ బార్బీని చంపినట్టు విల్‌ను చంపదు. ఇప్పుడు థియరీ ఏంటంటే విల్‌కు పుట్టినప్పుడు ఉండే పవర్స్ ఉంటాయంట. అవును గైస్, మీరు విన్నది నిజమే. విల్ ఒక రేరెస్ట్ పీస్ అంట. కానీ విల్ పవర్స్ ఎప్పుడు బయటపడవు. దానికి కారణం కూడా ఏంటంటే ఎలెవెన్ కూడా పుట్టినప్పటి నుండే శక్తులు ఉంటాయి. వెక్నాకు డైమెన్షన్ ఎక్స్‌కు వెళ్ళొచ్చాక వస్తాయి. కానీ ఎలెవెన్ లాగానే విల్‌కి కూడా పుట్టినప్పటి నుండి శక్తులు ఉంటాయంట. అది ఎలానో తెలీదు కానీ నేనేమనుకుంటున్నా అంటే 11 పవర్స్ బయటికి కనిపిస్తాయంటే తను పెరిగిన వాతావరణం వల్లనే. కానీ విల్‌కు అదంతా అవసరం రాలేదు. తన అమ్మ తనను ఎప్పుడూ చాలా బాగా చూసుకునేది. అలానే తనకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మేబీ అందుకేనేమో విల్‌కు పవర్స్ అవసరం రాలేదు. నేను మొదట్లో చెప్పినట్టు సైకిక్ లీక్స్ వల్ల టెర్రీ కడుపులో ఉన్న 11కు పవర్స్ వస్తాయి. మేబీ అలాంటి లీక్స్ వల్లనే జోస్ కడుపులో ఉన్న విల్‌కి కూడా పవర్స్ వచ్చి ఉండవచ్చు. బట్ వాటి గురించి ఎవరికి తెలియదు. విల్‌కే తెలియాలి. మేబీ ఫస్ట్ టైం అప్‌సైడ్ డౌన్‌లోకి వెళ్ళినప్పుడు వెక్నా విల్ పవర్‌ను గ్రహించి ఉంటాడు. అందుకే తనను చంపకుండా హైవ్ మైండ్‌తో లింక్ చేసి ఉంటాడు. మేబీ తనను వెక్నా ఇప్పటికే తనకు తెలియకుండానే వాడుకొని ఉంటాడు. మేబీ ఇప్పుడు విల్‌ను తనతో కలుపుకోవాలని చూస్తున్నాడేమో. విల్‌ను కంట్రోల్‌లోకి తీసుకొని విల్ పవర్‌ను తన సొంతం చేసుకోవాలనేది చూస్తున్నాడు. ఇలా రకరకాల ఆలోచనలు, థియరీలు వస్తున్నాయి. కానీ ఇది ఎలా జరుగుతుందని పర్ఫెక్ట్‌గా మనం ఏం చెప్పలేము. ఎలానో మరి కొద్ది రోజుల్లో వాల్యూమ్ 1 రిలీజ్ కాబోతుంది కాబట్టి చూద్దాం ఈ కథ ఎటువైపు తీసుకెళ్తుందో. సో ఇది గైస్, నాకు తెలిసిన విషయాలన్నీ నేను మీకు చెప్పేశాను. నేనేమైనా తప్పు చెప్పినా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో స్ట్రేంజర్ థింగ్స్ 5 అని కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.